HR-TV9 న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజల కోసం. కూటమి ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు దూసుకెళ్ళటం, అలాగే మంచి ప్రభుత్వం అని ప్రజల్లో అనేక ఆదరణ రావడంతో ఈ పులివెందల ఎమ్మెల్యే గారైన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి భయం పుట్టుకుని ఒక శాడిస్ట్ లాగా బిహేవ్ చేస్తున్నారు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని సిట్ నిరూపించింది. వీళ్ళేమంటారు, తిరుపతి లడ్డూలో కల్తీ జరగలేదు, మేము నీతివంతులు అని చెప్పి వీళ్ళు ఏదో ప్రయోజనం పొందుతున్నారు. అసలు ఎన్డీడీబీ నివేదికలో జంతు కొవ్వు కలిసింది, దీని గురించి ఎంక్వైరీ చేయాలని చెప్తే సిట్ ఎంక్వైరీ చేసి అసలు లడ్డూలో ఒరిజినల్ నెయ్యి వాడలేదు, కల్తీ నెయ్యి వాడారనేది స్పష్టంగా తేల్చి చెప్పింది సిట్. కానీ వీళ్ళు దాన్ని డైవర్ట్ చేస్తాకి మొన్న 2 రోజుల క్రితం అంబటి రాంబాబు గారిని ఒక పావుగా వాడుకున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు గగ్గులు పెడుతున్నాడు. చంద్రబాబు కల్తీ జరగలేదు, మేము నీతిమంతులు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మాకు క్షమాపణ చెప్పడం గోల చేస్తున్నారు. నిజంగా ఈ సిట్ నివేదిక ప్రజల దగ్గరికి వెళ్తే జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెప్పదెబ్బలు కొడతారని చెప్తున్నాం. అలాగే వాస్తవాన్ని ప్రజలకు తెలియజేసే విధంగా ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తే మీకెందుకు భయం అని మేము అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు భయం? మీరు లోపల సిద్ధం సభలు పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫోటో బొమ్మ, చంద్రబాబు గారికి బొమ్మ పెట్టి మీ సైకో బ్యాచ్తో, మీ గంజాయి బ్యాచ్తో కొట్టించిన మాట వాస్తవం కాదా? అప్పుడు సునకానందం పొందిన మాట వాస్తవం కాదా? మీరు శాడిస్ట్లా బిహేవ్ చేసేది జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ టాపిక్ డైవర్ట్ చేస్తాకి అంబటి రాంబాబు గారితో చంద్రబాబు నాయుడు గారిని పచ్చి బూతులు తిట్టించారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు ఆ బూతులు అంటే పవిత్రంగా కనబడతాయి. అందుకే ఎప్పుడు జోగి రమేష్ని, అంబటి రాంబాబుని, మన కొడాల నాని గారిని వెనకేసి తిరుగుతా ఒక సునకానందం పొందుతూ ఉంటాడు. అలాగే ఈ ఎంత శాడిస్ట్ అంటే జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి పసుపు చీర కట్టుకుంటేనే వార్చలేడు. అలాంటిది ఆమెని తన మీడియా ఛానల్స్లో ఎంత ఇదిగా ఇబ్బంది పెట్టారండి. ఈయన చెప్తాడు, అంబటి రాంబాబు నిజంగా సంస్కారం అయితే, సంస్కారం అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి, చాలా మంచివాడు అంటున్నాడు కదా. ఆయన్ని త్రిప్లెక్స్ రాంబాబు అంటారు. త్రిప్లెక్స్ రాంబాబు అని బిరుదిచ్చింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాదు, సంజనా సుకన్య అని కూడా ఆయనకి త్రిప్లెక్స్ రాంబాబు అని బిరుదిచ్చారు. ఆయనకి అంటారు కూడా త్రిప్లెక్స్ రాంబాబు అంటారు. సంజనా సుకన్య అడిగితే తెలుస్తుంది ఆయన త్రిప్లెక్స్ రాంబాబు, అంబటి రాంబాబు అని. అలాగే ఈయన అంబటి రాంబాబు గారు కాపు నాయకుడు, టైగరు అని చెప్తున్నారు. కాపుల్ని పచ్చి బూతులు తిట్టింది అంబటి రాంబాబు. నేను మాకు ఆరాధ్యదయమైన, కాపులకి ఆరాధ్యదయమైన వంగవీటి మోహన్ రంగా గారే నాకు తెలవదన్న వ్యక్తి అంబటి రాంబాబు గారు. ఈరోజు మీకు గుర్తుకొచ్చిందా? కాపులంటే సికే నాయుడు, ఆంధ్రప్రదేశ్ క్రికెట్ జట్టు మొదటి కెప్టెన్, అలాగే కోర్మ వెంకట రెడ్డి నాయుడు మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ముఖ్యమంత్రిగా చేశారు. ఇంకా చాలామంది ఉన్నారు. అలాంటి మహానుభావులను స్మరించుకుని అలాంటి వాళ్ళకి మేము బ్రహ్మరథం పడతాం. కానీ ఈ ట్రిప్లెక్స్ రాంబాబుకి సన్మానాలు చేస్తే జనాలు చెప్పులతో కొడతారు. జగన్మోహన్ రెడ్డి ఒక పార్ట్ టైం పొలిటీషియన్ మాత్రమే. ఆయన వారానికి ఒకసారి ఇండిగో ఫ్లైట్లో వచ్చి ఒక రోజు ఉండి మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయారు. మీరు కనీసం అసెంబ్లీకి కూడా రారు. మీకెందుకండి ప్రోటోకాల్స్ ఇవన్నీ? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం,
ఉపాధి హామీ ఉపాధి కల్పించే విధంగా యువతకి అన్నీ చేస్తుంటే ఓర్చలేక వీళ్ళు ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్, కేవలం డైవర్షన్ పాలిటిక్స్ కోసమే మొన్న అంబటి రాంబాబు గారిని రెచ్చగొట్టి అంబటి రాంబాబు గారు చక్కగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేస్తారు కాబట్టి ఉపయోగించుకుని రెచ్చగొట్టే విధానాలు చేస్తున్నారు. ఒకటే చెప్తున్నాం, కూటమి ప్రభుత్వంలో ఇలా రెచ్చగొట్టే విధానాలు చేస్తే చూస్తూ ఊరుకోరు. మీకు తప్పకుండా మీకు అన్ని విధాలుగా అడ్డుకట్టేస్తారు. అలాగే రాష్ట్రమే కాదు నియోజకవర్గంలో కూడా ఇదే చెప్తున్నాం వైసీపీ నాయకులకి, మీరు హింసని ఎలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసిన ఇక్కడ కూటమి నాయకులు కానీ కూటమి ఎమ్మెల్యే గారు కానీ ఎవరు ఊరుకోరని చెప్తూ హెచ్చరిస్తూ, మాది ఎప్పుడు కూటమి ప్రభుత్వం, ఎప్పుడు మంచి ప్రభుత్వం, ఎప్పుడు ప్రజల సంక్షేమం ప్రజల అభివృద్ధి కోసమే పాటుపడతాం చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన.